దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం 119వ కీర్తన 50వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమెన్. పిల్లరా, ఈ వాక్యంలో మనం గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు. వీటిల్లో పిల్లరా, బ్రతుకు అనేది ఒకటి కనబడుతుంది. ఈ బ్రతుకుల్లో బాధలు ఉంటాయనేది చెప్తూ ఉంది. ఈ బ్రతుకుల్లో అనేక రకమైనటువంటి బాధలు ఉంటూ ఉన్నాయి. కానీ ఏం కలగటం లేదయ్యా అంటే ఈ బ్రతుకి నెమ్మది కలగటం లేదు. ఈ నెమ్మది కొరకు మానవుడు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా విఫలమైపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయత్నం చేసినా ఈ బ్రతుకుల్లో కలుగుతున్నటువంటి బాధల్లో నెమ్మది కలగక అల్లాడిపోతూ ఉన్నాడు. అయితే దానికి అద్భుతమైన పరిష్కారము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఈ బ్రతుకుల్లో, ఈ బ్రతుకు తెరువుల్లో పిల్లరా, ఈ కంఠంలో ప్రాణముండగా ఈ జీవితంలో నువ్వు పడుతున్న బాధలకి ఏదన్నా ఉందా అంటే, ఆ బాధల్లో నెమ్మది ఎక్కడన్నా దొరుకుతుందా అంటే అది దేవుని వాక్యము ద్వారా మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యము మనకు నెమ్మది కలుగజేస్తుంది. దేవుని వాక్యము మనకు ఆదరణ కలుగజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము మన యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనోధైర్యాన్నిచ్చి సమస్యలను జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. వాక్యము చదువుట ద్వారా దేవుడు నిన్ను నూతన ఉత్తేజముతో నింపుతాడు. వాక్యము నువ్వు ఎప్పుడైతే వింటూ ఉంటావో నీలో ఉన్న సమస్యలు నీ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము వెలుగై ఉన్నది. ఎప్పుడైతే వాక్యం వెలువడుతూ ఉంటుందో వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో చీకటంతా పారిపోతుంది. పిల్లల, చీకటి ఎప్పుడైతే తొలగిపోతుందో నీకు నెమ్మది కలుగుతుంది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నీ బ్రతుకు తెరువుల్లో ఏ బాధలు నువ్వు ఉన్నా నీకు నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యమే దేవుడు. కాబట్టి దేవుని ప్రార్థించు, ప్రార్థన పూర్వకంగా నీ దినాలను ప్రారంభించు. నీ జీవితంలో ఉన్న ప్రతికూలతలన్నింటినీ తొలగించి ఒక అద్భుతమైన నెమ్మదిని దేవుడు ఈ దినానికి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మన బాధల్లో ఇదే మనకు నెమ్మది కలుగ చేసేది. అదే దేవుని వాక్యం. ఆమెన్. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలో ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫూర్లో ప్రతి అవసరత ఇచ్చే దేవుడు గనుక తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావం మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిరిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిరిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాకని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమని అనుకున్నాను. గర్భంతో ఉన్న వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ వేగురు
వేరొక వరకు ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం, ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలను మీరు కట్టమని వేడుకొనుచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. దేవానికి స్తోత్రాలు. కుటుంబాలు తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనుచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోను గాక. కొద్దిలోని బంగారాలు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్నాయన నీ బిడ్డలు చేయించిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాల బిడ్డలకి మీరు హ్యూమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల దయచండి నాయన. పాడి పంటలు మీరు ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. చేపల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆయు ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచమని వేడుకొనుచున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరముగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచేయండి. రక్తహీనత నుంచి విడుదల దయచేయండి. నీరసం నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే హోవని నేను సెలవిచ్చారు. మీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని దయచేయండి. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో తండ్రి, చెడు అలవాట్లతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించమడుకునిచ్చిన ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో వారి పనుల ప్రారంభంలో మీ సన్నిధి ఉంచండి. వారు అడిగిన వాడికి, ఊహించిన వాడికి అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యని బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు ఎక్కువసారిని భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించకుండా మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగునమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని, దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసం వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.